మీరు మీ లైఫ్‌లో సాలరీ టు సాలరీ బతుకుతున్నారనుకోండి. నో మ్యాటర్ మీరు ఎంత కష్టపడ్డ ఆఫీస్‌లో, ఎంత కష్టపడ్డ లైఫ్‌లో కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావట్లేదనుకోండి. అది మీ జాబ్ ప్రాబ్లమ్ గాదు, మీ స్కిల్ ప్రాబ్లమ్ గాదు, మీ ఎక్స్‌పీరియన్స్ ప్రాబ్లమ్ గాదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మన వే ఆఫ్ థింకింగ్ అబౌట్ మనీ. ఇదొక్కటే పెద్ద ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ జేయాలి? ఏం చేయాలి? అసలు ఈ రూట్ కాజ్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేక్ ష్యూర్ యూ వాచ్ టిల్ ఎండ్. దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెరీ ఫాస్ట్. హాయ్ ఫ్రెండ్స్! ఒకవేళ మన ఛానెల్‌కి కొత్త అయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. మీకు చాలా వీడియోస్ క్రియేట్ చేశాం. ఇవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితాయి. సో, స్టే ట్యూన్ అండ్ వాచ్ అదర్ వీడియోస్ ఆల్సో. ఆల్రైట్, ఇవాళ మన వీడియోలో మాట్లాడుకుంది హౌ టు అప్‌గ్రేడ్ యువర్ మైండ్, హౌ టు అప్‌గ్రేడ్ యువర్ థాట్ సో దట్ యూ విల్ మేక్ మోర్ మనీ. సో చాలా మంది ఏంటంటే అనుకుంటారు సర్టిఫికేషన్ చేయాలి, లేకపోతే ఎంబీఏ కోర్స్ చేయాలి, లేకపోతే ప్రమోషన్ రావాలి జాబ్‌లో సో దట్ యూ విల్ మేక్ మనీ. బట్ ఇక్కడ కావాల్సింది అది కాదు. ఎందుకంటే ఇవి చేస్తే టెంపరరీ. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో సర్టిఫికేట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఏదో కోర్స్ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ టెంపరరీ సొల్యూషన్స్. ఒక పర్మనెంట్ సొల్యూషన్ డబ్బులు సంపాదించాలంటే మన అప్రోచ్, మన వే ఆఫ్ థింకింగ్ అబౌట్ మనీ అనేది ఖచ్చితంగా మారాలి. ఎందుకు మన వే ఆఫ్ థింకింగ్ అబౌట్ మనీ ఇలా ఉంటుంది? దీని ఏంటంటే మనం చిన్నప్పుడు, మనం పుట్టినప్పటి నుంచి ఎవరైతే చిన్నపిల్లలు చూస్తారో వాళ్ళకి ఎలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండదు. లిమిటింగ్ బిలీఫ్స్ అంటే నేను ఇలాగే, ఓకే ఇలానే ఉంటుంది ప్రపంచం, ఇలానే చేయాలి అని కొన్ని ఒక గీత గీసుకొని ఆ సర్కిల్‌లోనే బతుకుతూ ఉంటారు కొందరు. సో, ఇది ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి అలాంటివి ఏముండదు. ఎందుకంటే దే ఆర్ ఫ్రెష్. వాళ్ళకి ఒక బిలీఫ్స్ గాని, ఏం గాని పెట్టి ఉండదు. కాకపోతే వీళ్ళు పెరుగుతున్న కొద్దీ, మనం కూడా పెరుగుతున్న కొద్దీ ఏందంటే, ఈ పేరెంట్స్‌ని చూసి, లేకపోతే సొసైటీలో వేరే జనాలు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్ చూసి, టీవీ చూసి, ఈ సర్కిల్‌ని ఒకటి గీసుకుంటాం. గీసుకొని ఓకే. మన బతుకు మిడిల్ క్లాస్ బతుకు. మన లైఫ్ ఇట్లనే ఉండది. మనం పెద్ద పెద్ద కోరికలు కోరుకోవద్దు. మనకు పెద్ద పెద్ద ఆశలు ఉండద్దు. అవన్నీ పెద్ద అంబానీ, అదానీకే సాధ్యం. మనకు సాధ్యం కాదు అని ఈ ఒక లేనిపోని ఒక లిమిటింగ్ బిలీఫ్స్ క్రియేట్ చేసుకొని చుట్టూ ఆ గుండ్రంలో, ఆ సర్కిల్‌లోనే బతుకుతా ఉంటారు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకి కొత్తగా ట్రై చేయడానికి కూడా ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళ మైండ్‌లో. ఏందంటే నేను ఇంతే. నాది మిడిల్ క్లాస్. నేను ఒక కామన్ మ్యాన్. ఇంతే. ఓకే. సో, వీళ్ళకు ఏం చేయాలో తెలియక ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, లేకపోతే కేసీఆర్ ఏం చేయలేదు, లేకపోతే నరేంద్ర మోడీ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. చుట్టుపక్కల ఎవడన్నా కావాలన్నట్టు బట్టకాల్చి మీదేనికి. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. జీవితంలో నీ లైఫ్ ఎందుకు ఇలా ఉందంటే వాళ్ళు తీసుకోరు రెస్పాన్సిబిలిటీ. నా రాతే ఇట్లా, నా జాతకమే ఇట్లా, నా లైఫే ఇట్లా, నా దేవుడు ఇట్లా రాస్తే ఇట్లా అయితారు. అదే మీరు ఎళ్లి కోటీశ్వరుని అడగండి. దే విల్ నాట్, వాళ్ళు ఇలాంటి లాంగ్వేజే మాట్లాడరు. దే సీ ఆపర్చునిటీస్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. రైట్. అలాగే ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. అంత మాత్రాన ఆ సర్కిల్లో తీసుకున్న ఇందులో నా బత్త అంటే కష్టం. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళ ప్రపంచంలో డబ్బులు సంపాదించడానికి. ఎన్నో కోట్లు డబ్బులు ట్రాన్సాక్షన్ మారుతూ ఉంటాయి ఆన్‌లైన్‌లో. మీరు కొంచెం కష్టపడితే మీరు కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. కానీ అవ్వరు. ఎందుకంటే కాళ్ళు చేతులు అందరికి ఉన్నాయి. కానీ మీ ఫియర్ ఉంటది చూసావా? అమ్మో! ఇలా చేస్తే ఎవడన్నా అనుకుంటాడేమో, ఇది అసలు ఇది చేస్తే సక్సెస్ అయితానా లేదా? అక్కడనే మీ కావాల్సిన సగం సక్సెస్ నాశనం అయిపోతది. ఎందుకంటే యూ హావ్ దట్ లిమిటింగ్ బిలీఫ్స్. ఇదే లిమిటింగ్ బిలీఫ్స్ అదానికో, అంబానీకో ఉంటుండే మనం వాళ్ళని చూడలేకపోతుండే. సో, చాలా మంది ఏమనుకుంటారు, చిన్నప్పుడు ఏదో చేసినా, అది ఫెయిల్ అయినా, ఇక నా లైఫ్ ఇంతే. అప్పుడు ఏదో ఎవడో అన్నాడు నన్ను, సో నేను అందుకు చేయలేకపోయినా, మేబీ ఇలాగే ఉంటాను నా లైఫ్ అని సర్కిల్‌లో తీసుకొని అలానే బతుకుతారు. ఇప్పుడు అంబానీ చూడండి, లైక్ ధీరుభాయ్ అంబానీ, హి సా ఆపర్చునిటీస్. ఒక ఫ్రూట్ సెల్లర్ ఏదో ఉన్నాడనుకుంటా మిడిల్ ఈస్ట్‌లో. ఐ థింక్ వర్కింగ్ ఇన్ గ్యాస్ స్టేషన్. నా బతికింతే, గ్యాస్ స్టేషన్‌లో బతుకుతా నేను, నా లైఫ్ ఇంతే అనుకుంటే ఇవాళ రిలయన్స్ అనే కంపెనీ చూడలేకపోతున్నాం మనం. రైట్. సో, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ప్రాబ్లమ్స్‌లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రాబ్లమ్‌ని ప్రాబ్లమ్ లాగా చూడకండి. సో, అప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అబౌట్ మనీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ, ఫర్గెట్ అబౌట్ సొసైటీ. ఈ మనీ గురించి ఎలా అంటే ఓన్లీ కోటేశ్వరులే సంపాదిస్తారు మనీ, లేకపోతే మనీ సంపాదించడం చాలా కష్టం. మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇవన్నీ పెడతా ఉంటారు మీ మైండ్‌లో. అదే మీరు నిజం అనుకోని బతుకుతా ఉంటారు. ఇది నిజం అనుకోని బతుకుతున్న కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేపు మీకు పిల్లలు పుడతారు. రేపు అడుగుతారు వాళ్ళు, డాడీ, మమ్మీ మీకు ఇంత ఆపర్చునిటీస్ ఉండే కదా, ఎందుకో ఒకటి కూడా వాడుకోలేదు. ఇవాళ మీరు ఈ పొజిషన్‌లో మీ తాతలను ఇంకెవరన్నా బ్లేమ్ చేయొచ్చు. మా తాత ల్యాండ్ అమ్మాల్సింది కాదు, లేకపోతే మా తాత అప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ వాడుకోలేదు, అప్పుడు జాబ్‌లు ఈజీగా ఉంటుండే.
అవన్నీ వాడుకోరు. రేపు మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇదే అంటారు. ఇంత ఆపర్చునిటీస్ ఉండే, ఇంత బిజినెస్ సంపాదించడం ఉండే, ఇంత ఇంటర్నెట్ కన్సంప్షన్ ఉన్నది. ఇండియా $5 trillion ఎకానమీ అవుతుంది. మోడీ ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. అయినా మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ ఏం వాడుకోలేదు, వేస్ట్ గాడని రేపు మీ ఫ్యూచర్ జనరేషన్ అంటది. ఎందుకంటే యూ పుట్ యువర్ సెల్ఫ్ ఒక లిమిట్ పెట్టుకున్నారు. ఇక ఆ లిమిటే ఇదే నా బతుకు అని మీరు నిజం అనుకొని బతుకున్నారు. సో ఒక టాస్క్ ఇస్తాను మీకు, లిమిటింగ్ బిలీఫ్స్ ఏమున్నాయి అని ఒక పేపర్ మీద రాయండి. రాసి అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఓహో ఇవన్నీ నేను చెప్పుకుండా అబద్ధాలు నాకు నేను. రైట్. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ దట్ అబండెన్స్ మైండ్ సెట్. సో 2 రకాలు ఉంటారు, అబండెన్స్ మైండ్ సెట్, స్కేర్సిటీ మైండ్ సెట్. సో ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో, వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండడు. ఎందుకంటే లైక్ ఏమనుకుంటారంటే ఈ కోటీశ్వరులు అంతా బ్యాడ్ పీపుల్, లేకపోతే మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్, అసలు డబ్బు ఉంటేనే ప్రాబ్లం, డబ్బే అన్ని ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ అని మాట్లాడతారు. రేపు అదే అడుగుతా, రేపు నీ ఫ్యామిలీలో ఎవరన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇదే పోయి స్టోరీ చెప్పడానికి అక్కడ కౌంటర్ మీద బిల్లు మీద కూర్చున్నానికి డబ్బు సంపాదించాలి కదా, సంపాదించడం చేత కాదు. కానీ ఈ సామెతలు చెప్తారు. ఈ సామెతలు ఎట్లుంటాయంటే రిచ్ పర్సన్ చచ్చిపోయినా, పూర్ పర్సన్ చచ్చిపోయినా గద 7 అడుగుల గోతులో తవ్వుతారు, ఎందుకు తాజ్మహల్, ఇవన్నీ చెప్పుకొని బాగుంటాయి సామెతలు. డబ్బులన్నీ తీసుకుపోతాం పైకి చచ్చిపోయినాక. నువ్వు చచ్చిపోయినాక తీసుకుపోవు కావచ్చు, కానీ నువ్వు చేసిన ఘనకార్యాలు ఏదో జనాలు ఫ్యూచర్ జనరేషన్ అనేది మాట్లాడుకుంటారు. ఇవాళ ఎంతో మంది రిచ్ పీపుల్ గురించి మాట్లాడుకున్నారు. రాకఫెల్లర్ ఉన్నారు, యూఎస్లో చాలా మంది. ఇప్పుడు అంబానీ గురించి మాట్లాడుకుంటాం, చనిపోయిన 20 సంవత్సరాలైనా కూడా. ఎందుకంటే డబ్బు ఉంటేనే సొసైటీకి మనం చేయగలుగుతాం. సామెతలు చెప్పుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఏం చేయలేం. వాని మీద వీని మీద బట్టకాల్సి మీద చూడు, వాని మీద బ్లేమ్ చేయడం. నీ ప్రాబ్లమ్స్, నీ ఫెయిల్యూర్కి పక్కోడు కారణం కాదు, నువ్వే కారణం. ఫస్ట్ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఓకే నా ప్రాబ్లమ్స్కి నేనే రీజన్, నేనే మారాలి, నా ఆలోచనే మారాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడే మీ లైఫ్ బాగుపడుతుంది. రైట్. ఇంకోటి వచ్చేసి ఈ అబండెన్స్ మైండ్ సెట్ అనేది ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా ఆపర్చునిటీస్ చూడాలి మీరు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అతను స్పేస్ ఎక్స్ అనే రాకెట్స్ పంపించేది. ఫస్ట్ 4-5 రాకెట్స్ పేలిపోయినాయి, కానీ అక్కడ ఆగిపోలేదు. ఈ సాల్ ఆపర్చునిటీ అది అమ్మకుండా లాస్ట్కి తన ఆస్తి అంతా అమ్మి 3rd రాకెట్ 4th రాకెట్ సక్సెస్ఫుల్ అయింది. దెన్ హీ గాట్ ద కాంట్రాక్ట్ ఫ్రమ్ నాసా. సో ఇలాంటివి చదవం మనం చదివి ఏంటంటే చిల్లర న్యూస్లు చూస్తారు, వాడు వీడు కొట్టుకున్నాడు, లేకపోతే అంబానీ అదానీ దేశంలో ఉన్న సంపద అంతా కొల్లగొడుతున్నట్టు అవి అనుకొని వీళ్ళంతా గలీజోళ్ళు, రిచ్ పీపుల్. ఇదే మైండ్ సెట్ తోని మన బ్రెయిన్ వాష్ అనేది న్యూస్ మీడియా కానీ లేకపోతే మన సొసైటీ కానీ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటి నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి, అసలు మైండ్ అనేది అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మైండ్ అప్గ్రేడ్ చేసుకోవాలనేది అంటే నేను ఈజీగా చెప్తాను, స్టార్ట్ విజువలైజేషన్. అసలు నువ్వు ఇప్పుడే కోటి అనుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడో నీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 కనిపించినప్పుడు నువ్వు కోటీశ్వరుడు అనుకోవడం కాదు, ఇప్పుడే నువ్వు కోటీశ్వరుడు అనుకోవాలి. దానికి కళ్ళు మూసుకొని రోజు పొద్దున్న లేవనే విజువలైజేషన్ చేయండి. నేను ఏం చేస్తానంటే రోజు నాకు ఒక బుక్ ఉంటుంది, ఒక చూపెడతాను. ఓకే, నేను క్రియేట్ చేసుకున్నా 4 Hour Productivity Journal అని. ప్రతిరోజు నా గోల్స్ రాసుకుంటాను. ఓకే, ఎంత డబ్బులు సంపాదించాలి, మై గోల్స్ రోజుకి 2 సార్లు రాసుకుంటా. కానీ చాలా మంది ఏం చెప్తారు, సంవత్సరం ఒకసారి రాసుకుంటారు గోల్. న్యూ ఇయర్ రోజు ఈ ఇయర్ని ఇంత సంపాదించాలి అంతే. ఫస్ట్ వీక్ ఉంటుంది, తర్వాత కథం, కథం ఏముండదు. ప్రతిరోజు గోల్ రాసుకోండి. ఐ ఆమ్ మేకింగ్ 10 lakh rupees per month, ఐఎమ్ మేకింగ్ 1 crore. ఇది ఏంటంటే మీ మైండ్ని ట్రైన్ చేయడం స్టార్ట్ అవ్వాలి. అండ్ విజువలైజేషన్, రోజు కళ్ళు మూసుకొని లైక్ యూ థింక్ ఆల్రెడీ ₹1,00,00,000 సంపాదిస్తున్నారు, మీరు సంపాదించారు, ఎంజాయ్ చేస్తున్నారు, యూఆర్ ట్రావెలింగ్, యూఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ టర్మ్స్. ఆల్రెడీ విజువలైజేషన్ చేయండి. ఇది ఎందుకు చేయాలి ఏంటంటే మన మైండ్కి నిజం అంటే ఎందుకు తెలియదు, విజువలైజేషన్ అంటే తెలియదు. విజువలైజేషన్ అంటే ఊహించుకోవడం. నిజంగా చూస్తున్న దానికి ఊహించుకోవడానికి పెద్ద డిఫరెన్స్ తెలియదు అన్నట్టు. ఇప్పుడు నేను చార్మినార్ అనగానే మీ మైండ్లో చార్మినార్ వస్తుంది. సో ఈ మైండ్కి ఏంటంటే ఈ చార్మినార్ నిజంగా చూస్తున్నావా లేకపోతే ఊహించుకొని చూస్తున్నావా అనేది తెలియదు. దానికి కావాల్సింది విజువలైజేషన్. నెక్స్ట్ గోల్స్ రాసుకోండి. ఈ ఇయర్ ఎంత సంపాదించాం అనుకుంటున్నాను, రోజు రాయండి గోల్స్ ఒక పేపర్ మీద. సో దట్ యూ ట్రైన్ యువర్ మైండ్ దట్ టు థింక్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పుడైతే మీరు రాస్తున్నారో 10 లక్షలు నేను సంపాదించాను నెలకు అని రాశారనుకోండి, మళ్ళీ ఇప్పుడు నేను 10 లక్షలు సంపాదించాను నెలకు అనగానే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ వస్తుంది. అది సాధ్యమేనా, నిజంగా నేను సంపాదించగలుగుతానా, నిజంగా అంత స్కిల్ ఉన్నదా నాకు, ఇదే లిమిటింగ్ బిలీఫ్. వేరే వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు మీరు సంపాదించలేరు. వానికి అదే కాలు చేతులు ఉన్నాయి కదా, వానికి అదే ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, వానికి అదే ఇంటర్నెట్ ఉంది కదా, వాడు అదే రిసోర్సెస్ వాడుకొని నేను సంపాదిస్తున్నప్పుడు మీరేం సంపాదించలేరు.
సో అది అది ఎంత సంపాదిద్దాం అనుకుంటారు? ఏంది మీ గోల్స్ అనేది కూడా రాయండి. మనం రాస్తే మనం ఆలోచిస్తే ఏందంటే, మన వే ఆఫ్ థింకింగ్, మన యాక్షన్స్ గూడా అదే డైరెక్షన్‌లో ఉంటాయి ఫర్ మేకింగ్ మనీ. రైట్? ఇంకోటొచ్చేసి మీ సర్కిల్‌ని మార్చండి. 5గురు చిల్లరగాళ్ళతో తిరిగితే, ఆరో చిల్లరగాడు మీరైతారు. ఓకే. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురు తాగుబోతులతో తిరిగితే, ఐదో తాగుబోతులు మీరైతారు. ఓకే. నలుగురు కోటీశ్వరులు, నలుగురు బిజినెస్ మ్యాన్స్‌తోని తిరిగితే, ఐదో బిజినెస్ మ్యాన్ మీరైతారు. సో, ఈ సర్కిల్ అనేది చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది మనం. ఎందుకంటే పొద్దున్న లేవగానే మనం మనుషులం గదా! ఎవరితోనో ఒకరు మాట్లాడుతా ఉంటాం, కమ్యూనికేట్ అయితా ఉంటాం, కలుస్తా ఉంటాం. ఈ కలిసేదేదో కరెక్ట్ పర్సన్‌ని కలవండి. సో, చాలామంది అనుకుంటారు నేను పుట్టింది పేదరికంలో, నాకు ఇదే సర్కిల్ ఉందనుకుంటే, మళ్ళా అది లిమిటింగ్ బిలీఫ్స్. ఇంటర్నెట్ ఉంది. ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి. బిజినెస్ కమ్యూనిటీస్ అయితా ఉంటాయి. మీ సిటీలో, టౌన్‌లో కొన్ని క్లబ్స్ ఉంటాయి గావచ్చు. కొన్ని సొసైటీస్ ఉంటాయి. వెళ్లి జాయిన్ అవ్వండి. సర్కిల్ మార్చుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. రైట్? మీట్ అవ్వండి. ఈ మీట్ అవ్వము, వాడే వచ్చి నన్ను కలవాలే, ఎందుకంటే నేను తోపు అనుకుంటే కుదరదు. రైట్? సో, ఈ విధంగా ఏందంటే మనం మన మైండ్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తది. నో మ్యాటర్ నేను ఎన్ని వీడియోలు చేసినా, నేను ఈ చాట్ జీపీటీ వాడి ₹1,00,00,000 సంపాదించండి అని చెప్పినా, లేకపోతే ఒక బిజినెసే తీసుకొచ్చి మీ చేతిలో పెట్టినా గూడా మీరు సంపాదించరు. ఎందుకంటే మీ లిమిటింగ్ బిలీఫ్స్ మిమ్మల్ని ఆపుతాయి. సో, ఈ లిమిటింగ్ బిలీఫ్స్‌ని ఓవర్‌కమ్ కావడానికి ఫస్ట్ మీరు విజువలైజేషన్, గోల్స్ రాసుకోండి. మీ సర్కిల్‌ని చేంజ్ చేయడం. ముందు అవి చేయాల్సిన పనులు అవి చేస్తే మీ ఆలోచన విధానం మారుతుంది. సో, ఈ విధంగా మీరు ఈ ఏదైతే ఈ పేదరికం అనేది మీ జనరేషన్ నుంచి పాస్ అయితుందో, దీన్ని బ్రేక్ జేసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్‌కి ఒక మంచి దారి చూపెట్టినట్టు మీరు లైక్ యూ విల్ బి ద లెజెండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. రైట్? సో, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నేను ఇట్లనే మాట్లాడుతా ఉంటా. కొందరికేందంటే రెస్పెక్ట్ ఇస్తలేవు, హార్ష్‌గా మాట్లాడుతున్నావు అంటారు. ఇది లైఫ్ ఇంతే ఉంటది. నేను మంచిగా మాట్లాడి, షుగర్ కోటెడ్ వర్డ్స్ వాడి, మీకు ఆహా! ఓహ్! మంచోడని చెప్పించుకోవడానికి అసలు నాకు అవసరమే లేదు. మీకలా నచ్చలేదనుకుంటే పోయి ఈటీవీ న్యూస్ చూసుకోండి. మంచి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు. అవి మీకు అవే సెట్ అయితాయి. భయంకరమైన నిజాలు మాట్లాడితే కొందరు తట్టుకోలేరన్నట్టు. సో, ఎవరైతే తట్టుకుంటారో ఈ వీడియో ఈ వరకు చూస్తున్నారంటే మీరు యూ ఆర్ ఇన్ ద రైట్ పాత్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ మనం చాలా మాట్లాడుకుంటాం. నాకేంటంటే చాలామందిని లైక్ ఐ వాంట్ టు మేక్ పీపుల్ ఎర్న్ అట్‌లీస్ట్ ₹1,00,000 పర్ మంత్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతాను కింద కామెంట్స్‌లో పిన్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ జాయినింగ్.